అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మహిళలను ఘనంగా సత్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళలకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి విజయాలు సాధించడం గర్వకారణమన్నారు. విద్య, వైద్యం, వ్యాపారం, సామాజిక సేవ వంటి అనేక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు శాలువ కప్పి సత్కరించారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి వల్లే కుటుంబం, సమాజం బలపడుతోందని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఒకసారి నేను హృదయపూర్వక అభినందనలు చెబుతూ, ఇంత చక్కటి అవకాశం, కొండ మీద దుర్గమ్మ తల్లి, కొండ కింద కృష్ణమ్మ తల్లి, పక్కన ఇంతమంది తల్లులతో కలిసి ఈరోజు చక్కగా మనం ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఈ విషయం మీద మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు కూడా నేను యాక్చువల్గా మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకూడదు, ఇచ్చి వాళ్ళని కించపరచడం కానీ తప్పితే ప్రపంచ మానవ వల్ల సుమారుగా 50% మహిళలు ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు, వాళ్ళకి సమర్థత, సామర్థ్యం, శక్తికి పెంచి అవకాశాలు ఇవ్వటం ముఖ్యం. ఈరోజు మహిళలకి చంద్రమండలాలకు కూడా మహిళలు వెళ్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఎవరు అందరూ నేవీలో ఉన్నారు. ఈవెన్ మొన్న వార్లో కూడా మన ఒక జనరల్ కూడా మహిళ ఉన్నారు మన డిఫెన్స్లో. కాబట్టి మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చి మనం చిన్న చూపు చూడటం కరెక్ట్ కాదు. అట్లాగే మహిళలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చదువుకున్న వాళ్ళు కూడా చదువుకుని ఏదో ఉద్యోగం వస్తే ఉద్యోగరీత్యా వెళ్ళిపోవటం అట్లాగే ఉంటున్నారు. చూసుకుంటే కూడా ఎంతవరకు సక్సెస్ అవుతారు కాదు అంటానికి కూడా మహిళలు డెఫినెట్గా ఈక్వల్గా మన భారతదేశ మ్యారేజ్ వ్యవస్థని గుర్తించి గౌరవించి మహిళా లోకం డెఫినెట్గా మన భారతదేశంలో చాలా అత్యుత్తమమైన రోల్ ప్లే చేస్తూ భారతదేశ సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడతా ఉంది ఇప్పటి వరకు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel